రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకి కొన్ని సైన్ బోర్డ్స్ కనబడతాయి. రెడ్ లైట్ పడితే ఆగిపోవాలని, గ్రీన్ లైట్ పడితే ముందుకు వెళ్ళాలని, స్పీడ్ లిమిట్స్ గురించి, యూటర్న్ గురించి, ప్రతి షాప్ పైన, లేకపోతే ఒక ఊరు గురించి, షాప్ గురించి. ఇది బట్టల షాప్ అని తెలుసుకోవాలంటే ఆ షాప్ యొక్క సైన్ బోర్డ్ చూస్తాం. బోర్డు చూసి మనం ఆ షాప్లోకి వెళ్తాం. మన జీవితంలో కూడా దేవుడు ఉన్నాడు అనడానికి సూచనలు దేవుడే చేస్తాడు. అవి లోకానికి స్పష్టంగా కనిపిస్తాయి. యెషయా గ్రంథం 7:14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. యేసుక్రీస్తు జన్మించబోతున్నాడని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడు. యేసుక్రీస్తు పుట్టబోతున్నాడు లేక పుట్టాడు అనడానికి కొన్ని గుర్తులు, ఆనవాళ్ళు అనగా సూచనలు తెలియజేస్తూ వారు చెప్పారు. ఆ సూచనలు ఎలా ఉంటాయంటే, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన ఎలా పుడతాడంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనుట. ఒక కన్యక వివాహం లేకుండా లేక పురుషునితో కలవకుండా పిల్లల్ని కనడం అనేది సాధారణంగా జరిగేది కాదు. అది అసాధారణమైన విషయం. నిజంగా చెప్పాలంటే ఈ లోకంలో మనుషుల వల్ల జరిగేది కాదు. అలాగే దేవుడు మన జీవితమును ఆశీర్వదిస్తే అద్భుతములు సూచనగా మారతాయి. అద్భుతములు అంటే ఇంతకు ముందు ఎన్నడూ జరగని విషయాలు మన జీవితంలో జరుగుతాయి. అవే మనలో దేవుడున్నాడని సూచిస్తాయి. దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు అద్భుతములు నీ వైపు తిరుగుతాయి. లోకము నిన్ను చూడడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు.